అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఒక జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారంటే అబ్బా మా జిల్లాకు ముగ్గురు మంత్రులు, అబ్బా మాకేం తక్కువ, మాకే కష్టం లేకుండా చూసుకుంటారు మా మంత్రులు. మేము ప్రజాప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకున్నాం, మేము ఓట్లేసి వాళ్ళని గెలిపించినాం, మాకు అరికాలకు ముళ్ళంటనీయకుండా చూసుకుంటారు అని చెప్పేసి అనుకున్నారు కావచ్చు ఖమ్మం ప్రజలు. నిజంగా ఈ సంఘటన చూసినాక గుండె తర్కబోతుందొల్లా. ఎంత బాధ అంటే అంత బాధ అయితే ఉన్నది. రైట్, మొత్తం అక్కడ ఉన్నాయి 62 ఎకరాలు. వినోబా భావే భూదాన్ చట్టం ప్రకారము 1954 నుంచి అవి భూదాన్ భూములే అని చెప్పేసి నిర్ధారించబడ్డాయి. 15 సంవత్సరాల క్రితము అక్కడున్న దాదాపు 2000 మందికి, ఒక 1000 కుటుంబాలకు 62 ఎకరాలను తలా ఒక 100 గజాలు పంపిణీ చేసిండ్రు. ఆ గ్రామ పంచాయతీ పేదల సమక్షంలో పేదలకు ఉండాలి అని చెప్పేసి 15 సంవత్సరాల క్రితం ఇచ్చిండ్రు. ఆ 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాటి మీద ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కారు కన్ను పడ్డది. ఆడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, బట్టి విక్రమార్క, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఈ ముగ్గురు మంత్రులు ఉన్నారు. రైట్, ఈ ముగ్గురు మంత్రులు వెనక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక 8 మంది ఉన్నారట. వీళ్ళందరికీ మేను తుమ్మల నాగేశ్వరరావు. ఈ తుమ్మల నాగేశ్వరరావు అల్లుడు కన్నులు పడ్డాయా, లేకపోతే కొడుకు కన్నులు పడ్డాయా, లేకపోతే వాళ్ళు లేపేయాలని కన్నేసిరా తెలియదు, కానీ ఈ 62 ఎకరాల మీద వీళ్ళ కన్ను పడ్డది. పాపం వాళ్ళు పేదలు కాయ కష్టం చేసుకొని కడుపు నింపుకుంటా ఒక పూట తిని ఒక పూట తినక ఇల్లు ఉండాలి, ఇల్లు ఇంత గుడిసెనో రేకులో ఉంటే మన బతుకుదెరువు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇలా పొద్దుగాలనే దాదాపు నెల రోజుల నుంచి ఆ భూముల చుట్టూ తిరుగుతుర్రట. మన రాక్షసులకు గడ కండ్లు పడ్డట్టు 62 ఎకరాల మీద వీళ్ళ కండ్లు పడ్డాయి. నెల రోజుల నుంచి ఆ భూముల చుట్టే తిరుగుతూ ఉన్నారట. వాళ్ళు ఇల్లు తిరిగినప్పటి నుంచి వాళ్ళు కనీసం సరిగ్గా తిండి కూడా తింటలేరట. ఆ విజువల్స్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. మీకు ఓటేసిన పాపానికి ఇలా మాకు తగిన శాస్తి జరిగిందని చెప్పేసి ఎత్తేడు దోషిలా మన్ను పోసుకుంటే సాపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కారు మీద. రేవంత్ రెడ్డి అంటాడు అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. రెవెన్యూ శాఖ మినిస్టర్గా ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం అని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడు. ఆయనకు మధురలో ఉన్న అధికారిక నివాసం సరిపోతలేదు, క్యాంప్ ఆఫీస్ సరిపోతలేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క ఆయన 4.5 కోట్ల రూపాయలు పెట్టి ఖమ్మంలో ఇంకో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాడు. వీళ్ళకేమో రాజభోగాలు, సౌధాలు కావాలి, రాజభవనాలు కావాలి, మేడలు మిద్దలు, ఎక్కితే 7 మిద్దలు, దిగితే 7 మిద్దలు, ఎక్కితే దమ్ము రావాలి, దిగితే దమ్ము రావాలి అని చెప్పేసి దమ్మత్తే అని చెప్పేసి లిఫ్టులు పెట్టుకొని మరీ మేడలు మిద్దలు కట్టుకుంటారు. పాపము ఈ పేదల గుడిసెల మీద కన్ను పడ్డది. ఈ పేదల గుడిసెలను కూల్చేయాలని చూసిండ్రు. పొద్దుగాలనే 4 జిల్లాల నుంచి పోలీసుల పహారా పెట్టి అంబులెన్సులు పోలీసులను మోహరించేటట్టు చేసి పోలీసుల మోహరింపు మధ్యలో జేసీబీలతోని ఇలా ఆ గుడిసెలను కూల్చివేస్తా ఉన్నారు. కళ్ళ పొంట నెత్తురు గారుతున్నదల్లా అక్కడున్న బాధితులకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. నాట్ టు డిమాయిలేషన్ అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అవసరమైతే వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన విద్యా సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చాలి అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. ఈ హైకోర్టు ఆదేశాలు కాకుండా ఇంకా నాట్ టు డిమాయిలేషన్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి, ఆర్డర్ కాపీలు ఉన్నాయి, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా ఈ సర్కారు హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా మరి కోర్టులకే వినకపోయినాక ఇంకెవరికి వింటారు? వీళ్ళు ఎవరికి వింటారు? అలా కోర్టులకే వింటలేరు, ఇంకెవరికి వింటారు చెప్పురు మీరు? ఎంత బాధాకరం, ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే ఏమి లేదు. అక్కడ కలెక్టరేట్ ఆఫీసు దగ్గరలో ఉన్నది. ఆ దగ్గరలో ఉన్నది కాబట్టి అక్కడ 62 ఎకరాలు మా అంటే 10 కోట్లు ఎకరం, 12 కోట్ల ఎకరం నడుస్తూ ఉన్నదట. దీని మీద కన్ను పడాలి, వీటిని అమ్మేయాలి, లేకపోతే ఎవరికన్నా ప్రైవేట్ చేతులకు అప్పచెప్పాలి, వీటిని పైసలు చేసుకోవాలి, సొమ్ము చేసుకోవాలి, మనం ఆ బుక్క పెట్టాలి. భూధారు భూములను ముట్టుకునే రైట్ మీకు ఎవడిచ్చిండు మీకు ఆ హక్కు? ఇలా పేదల గుడిసెలను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి వాళ్లకు ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఉండడానికి నిల్వ నీడ లేకుండా చేసి కూల్చేయడానికి ఎవడు ముట్టుకోమన్నాడు మిమ్మల్ని? ఇయ్యాల ఇందుకేనా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చుకున్నది? ఇలా కాంగ్రెస్ పార్టీని ఖమ్మం అంటే కాంగ్రెస్ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు కుమ్మక్కై ఇలా రేవంత్ రెడ్డికి తెలియకుండానే చేస్తుర్రా ఇదంతా? రేవంత్ రెడ్డికి తెలియదా?
అవు రేవంత్ రెడ్డి గారు మీకు తెలియకుండానే చేస్తుర్రా ఈ పనులు? ఇంకా మీరు నిద్ర లేచిర్రా లేవలేదా? ఇంత ముఖం మీద నీళ్ళు చల్లుకున్నారా చల్లుకోలేరా? మీకు తెలియకుండానే చేస్తుర్రా ముగ్గురు మంత్రులు? మీకు తెలియకుండా చేస్తుర్రని మాత్రం నేను అనుకోను, బరాబర్ తెలుస్తుంది. అరే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ చిన్న చిన్న పిల్లలు రగన్న పోయిండు తీసుకొచ్చిండు వీడియోలు. ఆ చిన్న చిన్న పిల్లలు కనబడతలేరా మీ కంటికి? చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే గుండె తరక్కపోతా ఉన్నది. కరెంటు లేవు, నీళ్లు లేవు, ఏడాది నుంచి నీటి ఫెసిలిటీ బంద్ పెట్టిరట, కరెంటు ఫెసిలిటీ బంద్ పెట్టిరట. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు అక్కడ వనవాసం ఎల్లదీస్తూ ఉన్నారట వాళ్ళు. గింత అధ్వానం, గింత దారుణమా? తుమ్మల నాగేశ్వరరావు రైతులను ముంచిన కాడికి జాలేదా మీకు? ఇంకా రైతులను గోసబుచ్చుకుంటున్నది సరిపోతలేదా? ఏమన్నా అంటే నాకు వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేసుకొని బతుకుతాని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఇంత భూదాహం ఎందుకు, ఇంత ధనదాహం ఎందుకు మీద పెట్టుకొని పోతారు పోంగా? వాళ్ళ ఆర్తనాదాలు కనబడతలేవా? పొద్దుగాల పాపం పోలీసులను మోహరించి కనీసం ఎవరిని అక్కడికి రానియకుండా, అక్కడికి పోతా అన్న మీడియా వాళ్ళను కూడా పోనీయకుండా భయభ్రాంతులకు గురి చేసి మీడియా వాళ్ళను కూడా పోలీసులు అడుగడుగున అడ్డుకుంటా ఉన్నారు. అక్కడ ఏ విధంగా కూలగొడతా ఉన్నారు, ఏం కథ అనేది పాపము వాళ్ళ ఆర్తనాదాలు ప్రపంచానికి పట్టకుండా మీడియాను కూడా పోనిస్తలేరు. దొంగ పని లంగ పని చేస్తున్నావు కాబట్టి మీడియాకు భయపడతావు. ఇయ్యాల దొంగ పని లంగ పని చేయకపోతే మీడియాకి ఎందుకు భయపడతావు? బాజాప్తా అన్ని కాయిదాలు ఉన్నాయి నీ దగ్గర, అంత నువ్వు కరెక్టే చేస్తున్నా, నీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నప్పటికి కూడా నీది పేదల ప్రభుత్వం అని నువ్వు చెప్పుకుంటావు, నాది ప్రజాపాలన అని నువ్వు చెప్పుకుంటావు. కాబట్టి ప్రజలకు ప్రత్యామ్నాయం చూపెట్టినాకనే నువ్వు ముట్టుకోవాలి. 15 ఏళ్ళకి లేనిది ఇయ్యాలని ఎందుకు వచ్చి పడ్డది? ఏమైనా పొక్క బుక్క రామక్క ఆంబుక్కనేనా? ఇంకేమీ లేదా? ఇదే ఆంబుక్క పెట్టాలి, ప్రజల సొమ్ము దొబ్బుకోవాలి. అవసరం లేదు సారు, మీరు ఈ సొంటలు అసలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమే లేదు. మీకు శాత కాకపోతే, ప్రజలను కాపాడుకోలేకపోతే, పేద ప్రజలకు మీరు ఏం చేయలేకపోతే మీరు రాజీనామా చేసి అప్పుడే ఇంట్లో కూర్చోర్రి, అయిపోతుంది. ఎందుకు ఇట్లా పేద ప్రజలను పీడించుక తింటారు? ఎందుకు ఇట్లా పేద ప్రజలను ఆగం చేస్తారు? ఓడిచ్చిండు మీకు ముట్టుకునే రైటు. హైకోర్టు ఆదేశాలను కూడా మీరు బేఖాతరు చేసి కూలగొట్టుకుంటా ముంగడికి పోతున్నారంటే ఇంకా అంతకంటే పెద్ద శక్తి మీ వెనక ఏమో ఉన్నదనే కదా ఇయ్యాల. ఆ ఫుట్బాల్ మీద పిచ్చితోటి ఆ ఫుట్బాల్ ఉన్న ఫుట్బాల్ మైదానాలన్నీ అజ్జేపించడానికి ఆయన ఫుట్బాల్కు అట్లా తగలబెడతాడు పైసలు. ఏమన్నంటే దోపిడీ, ఏమన్నంటే రియల్ ఎస్టేటు, ఏమన్నంటే దందాలు, ఏమన్నంటే వాటాల పంచాయతీలు, ఇవి తప్ప ఏముండయా? ఏమిడికి పెట్టింది నిన్న క్యాబినెట్ సమావేశం? దేనికి పెట్టింది క్యాబినెట్ సమావేశం? ఏమనంటే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు చెప్తున్నారట CCLA ఆ ఆదేశాల ప్రకారం ఎవరికి CCA, ఎవరికి CCLA, ఎవరికి CCLA. హైకోర్టు మించిన ఏమంటారు, హైకోర్టును మించిన ఆదేశాలు ఉన్నాయా మీకు? హైకోర్టు ఏం చెప్పిందోల్లా పాపం? వాళ్ళకి కావాల్సి ఉంటే విద్య, వైద్యము, నీళ్లు, కరెంటు అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఇక పేదల గుడిసెలు ఎట్లా కూలగొట్ట బుద్ధి అయింది సార్ మీకు? పోలీసు బలగాన్ని వాడుకుంటున్నావు, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటున్నావు. రేపటి దినాన వాళ్ళ పాపం నీకు తగలకుండా పోదు, వాళ్ళ శాపనార్థాలు నీకు తగలకుండా పోవు. నువ్వు అంటావు కదా పిల్లి శాపనార్థాలకు ఉట్లు దిగపడితే అని. ఇట్లాంటి పేదల శాపనార్థాలకు నీ ప్రభుత్వం కూలడం ఖాయం. మళ్ళా 30-40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జాడపత్తా లేకుండా పోవడం ఖాయం. ఓహో, నీకు కావాల్సింది కూడా అదే కదా. తుమ్మల నాగేశ్వరరావు నీ ఇంట్లో లేరా చిన్నపిల్లలు? ఆ చిన్నపిల్లలను చూస్తే నీకు బాధ అనిపిస్తలేదా? 3 మంత్రులు ఉన్నారు, ఏమిటికి తెల్లారులేస్తే అట్లా ఇట్లా అని చెప్పేసి పొంకనాలు కొడతారు. పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నట్లు. పాపం వాళ్ళ ఒక్కొక్క ఆర్తనాలు, ఒక్కొక్కల బాధలు చూడుర్రి. ఇక పేదల వాటి మీదే కన్నుపడ్డదా? మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. 7 నెలల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఎవరికేసారు? ఎవరికైతే జగన్ రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమైనా ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు
సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా పక్కకు పోతుందా చెప్పి 8 సంవత్సరాల నుంచి వేసింది 8 సంవత్సరాల నుంచి ఉంటాను మాట చెప్పి బాబు మీ కాదు చెప్తాను అసలు ఎవరు చెప్పు లేదా ఏం లేదా హఠాత్తుకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించరా ఏటి గౌరవించరా ఏమీ చేయరా ఇది న్యాయమేనా? వీళ్ళందరూ అన్నా అన్నా అని ఓటేయబట్టి ఓటేసి మిద్దెల మీద కూర్చోబెడితే ఈ పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా ఎంగిలన్నా 9 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండి నిద్రపోలేదు మేము. చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఇప్పటికైనా తొందర చేసుకుంటే బాగుంటుంది. దారి ఏ మాయా ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరూ ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి మీరు. చెప్పండి, ఈయనే చచ్చిపోతాం. కిస్తున్నాలు వేసుకొని పిట్రోలు వేసుకొని చాలా మంది ఇక్కడే చచ్చిపోతాం మేము. అసలు బాగుంది మేము ఎట్లా వేస్తాం రైట్, ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా, పోలీసు బండ్లు, ఇవన్నీ పోలీసు వాహనాలు. దాదాపు 4 జిల్లాల నుంచి పోలీసు మోహరింపు. పోలీసులని ఇక లా అండ్ ఆర్డర్ ఏడనన్నా పోని, గంగల కొట్టుకపోని, గడ్డి గంగల పోతుంది, వడ్లు బాగల పోతుంది. 4 జిల్లాలకు వెళ్ళి పోలీసులను తీసుకొచ్చి ఇగో ఈ వెలుగుమట్ల ఆ గ్రామం ఏదైతే ఉన్నదో ఆ చిన్న గ్రామం చుట్టూ పోలీసు పహారా పెట్టి జేసీబీలు పెట్టి కూలగొట్టిపిస్తా ఉన్నాడు. ఇగో ఇట్లున్నది. అంత ధనదాహం ఎందుకు, అంత డబ్బు పిచ్చేందుకు, అంత వ్యామోహం ఎందుకు? పైస అంటే ఇంతగానం అది చేసిర్రా? రైట్, మొత్తం మీద కనీసం ఎవరిని ఎక్కడికి పోనీయకుండా అధికారులు కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకునే టైం ఇస్తలేరు వాళ్ళకు. సామాన్లు కూడా తీసుకునే టైం ఇస్తలేరు వాళ్ళకు పాపం. ఎక్కి ఎక్కి ఏడుస్తుండ ఆయన. పేదలంటే చిన్న చూపు, పేదలంటే కాలుతో దన్నినట్టు చేయాలి, పేదలంటే పక్కకు వాడేసినట్టు చేయాలి. కలెక్టరేట్ పక్కకు ఉన్నాయి భూములు, గా కలెక్టరేట్ పక్కకున్న భూములల్లా గీ ఆటో కార్మికులు ఉంటారా, గీ ఇండ్లల్లో పని చేసుకునేటోళ్ళు ఉంటారా, గీ కూలి పనులు చేసుకునేటోళ్ళు ఉంటారా? ఉంటే మా సొంటోళ్ళు పెద్దోళ్ళు ఉండాలి. మేము ఇట్లా కిటికీలకి వెళ్ళి తీసి చూస్తే కలెక్టరేట్ భవనం కనిపించాలి అని చెప్పేసి అనుకున్నారో ఏమో. సిగ్గుతోని తల దించుకోవాలి ఇలా ఖమ్మం మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం.
ఏమన్నా సిగ్గు శరం సోయి అనేది ఉంటే మీరు కడుపు కన్నమే తింటే ఈ పేదల ఇండ్లు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ జీవించవచ్చు, నివసించవచ్చు, అవసరమైతే ప్రభుత్వాలు వాళ్ళకు నీటి సదుపాయాలు కల్పించాలి, కరెంటు సదుపాయం కల్పించాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ దగ్గర పత్రాలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళు ఎందుకు CCLA ఆర్డర్లు యాడికెళ్ళి వచ్చినాయి? ఎవరు ఇచ్చిండ్రు? ఏమో అంటారు కదా, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా ఇస్తారు మొత్తం ముక్కలే అన్నట్లు ఇలా అధికారంలో ఉన్నది మా వాళ్ళే కాబట్టి మేము ఏం చేసుకున్నా నడుస్తుంది అని చెప్పేసి పేదల ఇండ్లు కూలగొట్టుకుంటూ పోతా ఉన్నారు. ప్రతి ఒక్క సోషల్ మీడియా కానీ యూట్యూబర్ కానీ ప్రతి ఒక్క జర్నలిస్ట్ కానీ దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. కంపల్సరీ 62 ఎకరాలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఆ 2000 మంది 1000 మంది కుటుంబాలకు, ఆ 2000 మంది సభ్యులకు మనం ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. పాపం ఇంత ఘోరం, ఇంత దారుణమా? దానివల్ల పేదల ఇండ్లు కూల్చడం ఇది ప్రజాస్వామ్యమా లేక ఇంకేమన్నానా? ఎక్కడి ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిన ఇష్టం ఉన్నట్టు పేట్రెగిపోతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్, మొత్తం మీద ఇదొల్లా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు ఉన్నారు, మాకేం కొదువా అని అనుకున్నారు పాపం ప్రజలు. కానీ ఇగో ఈ 3 మంత్రులు ఉంటే ఇంత డేంజర్ అవుతుంది అని చెప్పేసి ఖమ్మం మంత్రులు నిరూపించిండ్రు. పేదల రక్తం పీల్చుకొని తాగుతా ఉన్నారు, అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ MR మీడియా తెలంగాణ శనార్థ్.